యేసయ్య దొరికే కాలము కనుక అందుకే దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆయన దొరుకు కాలమందు మీరు ఆయన్ని ఏం చేయాలి? వెతకాలి. ఈ కృపకాలంలో ఎవరైతే ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపినయ్యా, నా కొరకు నీవు ఈ లోకానికి వచ్చావయ్యా, నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావయ్యా, నన్ను రక్షించయ్యా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకుంటే వాళ్ళకి దొరకటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని చూడండి, వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి లూకాసు వార్త 19వ అధ్యాయము 1 వచనం నుండి 5 వచనాలు చదువుకుందాము త్వరగా. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడునైనను జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరి ఉండెను, కానీ అతడు పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. చాలమ్మ. ప్రభు అయిన యేసయ్యండి, ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడుగా ఉన్న దినాల్లో ఆ పట్టణాలన్నీ కూడా సంచరిస్తూ వెళ్ళారంట. అలా వెళుతూ ఉన్నప్పుడు యెరికో పట్టణం గుండా ఆయన వెళుతూ ఉన్నప్పుడంట జక్కయ్య అనే ఒక పొట్టివాడుకు ఉన్నాడంట. ఆయన గొప్ప ధనవంతుడు అంటండి, బాగా ధనవంతుడు, చాలా ధనం ఉంది ఆయనకి. అయితే ఆయన అనుకున్నాడంట, నేను యేసయ్యను చూడాలి అని అనుకున్నాడు. ఎందుకు యేసయ్యను చూడాలి అని అనుకున్నాడంటే, ఆయన యేసయ్య గూర్చి విన్నాడు. యేసయ్య ఈ లోకంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు, కుంటివారికి కాళ్ళు ఇస్తూ ఉన్నాడు, గుడ్డివారికి కళ్ళు ఇస్తూ ఉన్నాడు, మోగవారికి మాటనిస్తూ ఉన్నాడు, బదరులు చెవిటి వారికి వినికిడినిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయన విన్నాడు. అంత మాత్రమే కాదు, 3 చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడు అని చెప్పి విన్నాడు. ఇవన్నీ విన్నప్పుడు అంటండి, అయ్య బాబో, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగే శక్తి సంపన్నుడు ఈ లోకంలో ఉన్నాడు అంటే దేవుడు మాత్రమే. అలాంటి కార్యాలు యేసు అనేటటువంటి యొక్క దేవుడు చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన చూడాలి అని అనుకున్నాడంట. ఎంతో కాలం నుండి ఆయనలో ఆ కోరిక ఉండిపోయింది. ఆయనకు అన్నీ ఉన్నాయి, ధనముంది, కావలసినంత పనివారు ఉన్నారు, కావలసినంత మంది, ఆయనకి ఏది చెయ్యాలంటే అది చెయ్యగలడు. అయినా ఆయనలో ఉండిపోయిన తీరనటువంటి కోరిక ఏంటంటే యేసయ్యను చూడాలి. ఆయన ఎవరు, ఆయన ఎలా ఉంటాడో ఆయన చూడాలి అని అనుకున్నాడంట. అనుకుని అలా చూస్తూ ఉన్నప్పుడు రానే వచ్చింది ఒకానొక రోజు ఆ యెరికో పట్టణానికి యేసయ్య రానే వచ్చాడు. వచ్చినప్పుడు యేసయ్య వచ్చాడని విన్నాడు. వినగానే ఆయనలో ఉన్న కోరిక ఏంటంటే నేను యేసయ్యను చూడాలని అనుకున్నాడు. అనుకుని త్వరగా యేసయ్య వస్తున్నాడని తెలవగానే పరుగున వెళ్ళాడు. ఆయన చూడాలని వెళ్ళేసరికి చుట్టూనంట, యేసు ప్రభు చుట్టూ కొన్ని వేల మంది గుమిగూడి ఉన్నారంట. అయితే ఈయన చూడాలని వెళ్ళాడు, కానీ ఈయన ఎలాంటోడు? పొట్టివాడు, బాగా చిన్న పొట్టి వ్యక్తి. వెళ్ళాడు, కానీ యేసయ్య కనిపించట్లేదు. చుట్టూ జనాలు ఉన్నారేమో, వాళ్ళ అడ్డు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలాగైనా యేసయ్యని చూడాలి. ఈయన కోరిక చూడాలంటే ఇప్పుడు త్వరగా వెళ్ళి చెట్టు ఎక్కుతూ ఉన్నాడంట. ఏ చెట్టు అది? మేడి చెట్టు. మేడి చెట్టు అంటే
మేడికాయలు కాస్తుంది, మేడి పండు చూడా మేలిమయ్యుండు పొట్టవిచ్చి చూడా అని పద్యం ఉంది కదండి. ఆ మేడి చెట్టు సవ్వరగా మృదువుగా ఉంటుంది, అది ఎక్కటం కొంచెం కష్టమే, ఎక్కుతూ ఉంటే జారిపోతా ఉంటుంది. అయినా సరే ఈ పొట్టి జక్కయ్య ఆ మేడు చెట్టు ఎక్కుతూ ఉన్నాడంటండి. ఇక్కడ మనం ఒక్కసారి ఆగి ఆలోచిస్తేనండి, ఈయన గొప్ప ధనవంతుడు. ఈయనెవరు? ఈ జక్కయ్య గొప్ప ధనవంతుడు. ఈయన మేడు చెట్టు ఎక్కి చూడాల్సిన పని లేదు. ఈయన గనుక ఆర్డర్ వేస్తే ఆ రోజుల్లో మరి యేసు ప్రభుని అందరూ పక్క తప్పుకుని యేసు ప్రభుని తీసుకొచ్చి చూపించగలరు. కానీ ఈయన అలా అనుకోలే. అక్కడ ఈయన పలుకుబడి ఉపయోగించలేదు. ఆర్డర్ వేస్తే ఏమవుద్ది? ధనగర్వం ఈయనకి కనిపించేది. ధనగర్వం, ధనంతో ఏదైనా చేయగలరు. కానీ అలా చేయలేదు. జక్కయ్య ఏం చేశాడంటే ఆ ధనగర్వాన్ని తీసి పక్కన పెట్టాడు. నేను ధనవంతుడిని అన్న మాట మర్చిపోయాడు, పక్కన పెట్టేశాడు. త్వరగా మేడి చెట్టు ఎక్కుతున్నాడు. నేను ఎలాగైనా యేసు ప్రభుని చూడాలి. ఎక్కి ఏం చేశాడంటే ఆ పైకెక్కి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడని చెప్పి చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఈయన చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభు దగ్గరుండగా జరిగిన సంఘటన కాదు. నేను పొట్టోడిని కాదు కాబట్టి నాకెవరు కనిపించరని చెప్పి ముందుగానే ఈయన ఎక్కేసాడు, చెట్టు ఎక్కేసాడు. ఆయన ఎక్కేటప్పుడు చాలామంది చూస్తుంటారు, ఈయన గొప్ప ధనవంతుడు కాబట్టి, ఎంతోమందికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఈయనంటే ఎంతో గౌరవం ఉంటుంది జనాల్లో. అయినా సిగ్గుపడాలి, ఆ సిగ్గును పక్కన పెట్టేశాడు. యేసు ప్రభు కోసం మరి ఎంతమంది ఈ దినాల్లో సిగ్గుపడకుండా ఉంటున్నారండి? చాలామంది బైబిల్ చేత్తో పట్టుకుని రావటాకే సిగ్గుపడతారు. అమ్మో ఎవరేమనుకుంటారో బైబిల్ చూస్తే చేత్తో. అంత గొప్ప ధనవంతుడు యేసయ్యను చూడటానికి సిగ్గంతా విడిచి మేడి చెట్టు ఎక్కాడండి. ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. చాలమ్మా. ఈయన చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరికి తెలుసు? ఈయన హృదయంలో ఉన్న బాధ అంతా, ఈయన హృదయంలో ఉన్న కోరిక అంతా ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. యేసయ్య ఎదురుగా ఎక్కాడా? ఎక్కలా. యేసు ప్రభు నడుచుకుంటూ ఆ దారిని వస్తూ ఉన్నాడు. ఈయన ముందే చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు. ఇదంతా యేసయ్య ఎక్కడో ఉండగానే చూశాడు. యేసయ్య కంటికి కనపడంది ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏదైనా ఉందా? నిన్ను నన్ను మనందరినీ చూడగలిగిన శక్తి సంపన్నుడు యేసు. అక్కడికి యేసు ప్రభు నడుచుకుంటూ శిష్యులందరితో నడుచుకుంటూ వచ్చాడు. ఆయన వెనక కొన్ని వేల మంది జనాలు ఉన్నారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. కానీ యేసు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య త్వరగా కిందికి దిగిరా అంటున్నాడు. ఇదేంటండి, కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు కనపడలా యేసు ప్రభుకి? ఆయనతో నడుస్తూ ఉన్నారుగా కష్టపడి. మరి పొట్టు ఆయన చెట్టెక్కి అక్కడ నుంచుంటే మరి ఈయనే ఎందుకు కనపడ్డాడు? ఎవరిని ఏం చూస్తాడు యేసు ప్రభు? ఏం చూస్తాడు? మన హృదయంలో ఉన్న ఆశను చూస్తాడు. ఎలా వచ్చాడు జక్కయ్య ఇక్కడికి? ఎంతో ఆశతో వచ్చాడు. ఏంటి ఆ ఆశ? యేసు ప్రభుని నేను ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఆయన ఇంత ప్రేమమయుడని చెప్తూ ఉన్నారు, ఆయన దయామయుడని చెప్తూ ఉన్నారు, ఆయన కృపామయుడని చెప్తూ ఉన్నారు, ఆయన కరుణామయుడని చెప్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నాడని చెప్తూ ఉన్నారు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు.
ఇలాంటి వాడిని నేను చూడాలి అని చెప్పి కోరిక కలిగి చెట్టెక్కాడు. కనుక ఆ కోరిక, ఆయన హృదయంలో ఉన్న కోరికను ఎవరు చూశారు? మరి నువ్వు ఎలా వచ్చావు ఈ రోజుని? దేవుని సన్నిధికి ఎలా వచ్చావు? నేను త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సేవకుడు ఏ వాక్యం చెప్తాడో అది వినాలి, ఆ వాక్యం నా హృదయానికి ఏమైనా మేలు చేస్తుందేమో అనే ఆసక్తితో వచ్చావా? లేదంటే ఏదో టైం పాస్కి, లేకపోతే అలవాటుగా, ఆచరణగా అన్నట్టు వచ్చామా? ఎలా వచ్చాము? జక్కయ్య ఎలా వచ్చాడంట? యేసయ్యని ఆయన ఎవరో చూడాలని ఆశ కలిగి వచ్చాడు. మరి ఈ దినాన మనం ఎలా వచ్చాం? దేవుడు నాతో మాట్లాడాలని వచ్చావా ఆశతో? దేవుడు నా ప్రార్థన ఆలకించాలని ఆశతో వచ్చావా? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయాలని ఆశ కలిగి వచ్చావా? ఒకవేళ అలాంటి ఆశ నీ హృదయంలో ఉంటే దేవుడు నిన్నే చూస్తాడు మొదట. అంతమంది ఆయన వెనకున్న వారిని చూడలేదు, కానీ ఎవరిని చూశాడు దేవుడు? ఆ పొట్టి జక్కయ్యను మాత్రమే చూశాడు. ఆయన హృదయంలో గొప్ప ఆశ ఉంది, ఆయన చూడాలని గొప్ప ఆశ కలిగి వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన దొరికే కాలం అది. ఎంతో కాలంగా చూశాడు, ఎప్పుడు వస్తాడో ఈ గ్రామానికి నేను చూడాలని. ఆయన అనుకున్న సమయం వచ్చింది కాబట్టి వెంటనే ఆయన పనులన్నీ పక్కన పెట్టాడు. ఆయన ఇంకొకటి ఏంటో తెలుసా? ఆయన ఎవరంటే టెండర్కి ఇచ్చే, ఆయన టెండర్లకు ఇస్తారు తెలుసా? రూపాయికి 10 రూపాయలు, 100కి 10 రూపాయలు వడ్డీలకు ఇస్తారు తెలుసా? ఆయన ఇలా సంపాదించాడు ధనాన్ని. ఎవరికి పడితే వాళ్ళకి వచ్చినోడికి లేదనకుండా ఇచ్చేస్తాడు. 10,000 ఇస్తే 1000 రూపాయలు ముందు కట్ చేసుకుని 9,000 ఇచ్చి 10,000 రాసుకుంటాడు. రోజు వడ్డీ. ఇంత ధనవంతుడు ఒకరోజు మానేయాలంటే ఈయనకి ఎంత పోద్ది అమ్మా? ఎంత పోద్ది ఈయనకి? బోల్డ్ అంత బిజినెస్ రొటేషన్ పోదా? కానీ అన్నీ మానేసి యేసయ్యను చూడాలని వచ్చాడు. ధనాన్ని లెక్క చేయలేదు, సిగ్గుపడలేదు. నేను ధనవంతుడిని, నన్ను ఎవరన్నా చూసి హేళన చేస్తారేమో ఈ చెట్టు ఎక్కుతని. ఇవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభును చూడాలని ఆశతో మాత్రమే చెట్టెక్కి చూస్తూ ఉన్నాడు అన్నమాట. రాగానే జక్కయ్య కిందికి దిగిరా అన్నాడు యేసు ప్రభు. ఆయన చూసి దిగిరా, నేను నీ ఇంటికాడ ఉంటాను ఈరోజు అన్నాడు. ఎక్కడ ఉంటాడంటే యేసయ్య, నువ్వు కూడా అలాంటి ఆశతో దేవుని సన్నిధికి వస్తే అదే మాట చెప్తానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అమ్మా, నీ హృదయంలో ఇలాంటి ఆశ కలిగి ఉన్నావు కదా, వచ్చావు కదా, నేను నీ ఇంటికి వస్తానంటాడు దేవుడు. ఎప్పుడు యేసయ్య మాటలు వినాలని ఆశ కలిగి రావాలి మనం. ఎప్పుడు వచ్చాడు జక్కయ్య? యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయినాక వచ్చాడా? వచ్చిన తర్వాత వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? ఆయన వస్తాడని తెలవగానే, నేను పుట్టోండి కాబట్టి నాకు కనపడదు కాబట్టి నాకు కనపడాలంటే చెట్టు ఎక్కాలని ముందే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మరి నువ్వెప్పుడు వస్తున్నావు ప్రార్థన మందిరానికి? ఎప్పుడు వస్తున్నావు? 12:30కి ప్రార్థన అయితే 2:30కి 3ంటికి వస్తున్నావా? అదే నా దొరికే కాలం, యేసు ప్రభు దొరికే కాలం అదా? ఎప్పుడు రావాలి? ముందు రావాలా, వెనక రావాలా? జక్కయ్య ఎప్పుడు వచ్చాడు? ఆయన వచ్చినాక వచ్చాడా? వచ్చినాక వస్తే వెళ్ళిపోయేవాడు యేసయ్య. రాకముందే చెట్టెక్కి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారిని దేవుడు చూస్తాడండి. అలాంటి ఆశ కలిగి ఉండాలి. అలాంటి ఆశ ఎవరిలో కనపడతలే. పాటలు పాడినాక వెళ్ళవచ్చులే అని పాటలు అయిపోయినాక వచ్చేవాళ్ళు కొంతమంది. ఏముందలే, పాటలు అయిపోయి వాక్యం అయిపోయినాక ప్రార్థన చేయించుకుంటే చాలుగా. కొంతమంది వాక్యం అంతా అయిపోయినాక ఆఖరిలో వచ్చి, అందుకోరు అబ్రహాం అన్నట్టు ఆఖరిలో వచ్చి అటెండెన్స్ చేయించుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. కానీ వాళ్ళ వైపు చూడ్డం దేవుడు.
నీ హృదయంలో ఎలాంటి ఆసక్తి ఉందో చూస్తాడు. జక్కయ్య అయితే అందరికన్నా ముందొచ్చి మేడి చెట్టు ఎక్కి యేసయ్య ఎప్పుడు వస్తాడని యేసయ్య కొరకు ఆయన ఎదురు చూశాడు, కానీ ఆయన కొరకు యేసయ్య ఎదురు చూడాల. మన కొరకు దేవుడు ఎదురు చూడటం కాదు, దేవుని కొరకు నువ్వెదురు చూడాలి. అందుకే దావీదు అంటాడు, నీ మందిరములో మరి ఏమంటాడంటే, నీ మందిరాన్ని చూడవలెనని నా ప్రాణము ఆశిస్తూ ఉంది, తృష్ణగుంటా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తుందంట ఆయన ప్రాణం? ఏం చేయాలని? ఆయన మందిరంలో ఆయన చూడాలని. చాలామందికి ఆశపడద్ది, నీ మందిరములో నేను వచ్చి నిద్రపోవాలని నా ప్రాణం ఆశపడుతుంది కదా. దేవుని మందిరానికి వచ్చి నిద్రపోయేవాళ్ళు ఎంతమంది? వాళ్ళ ఆశది. కానీ జక్కయ్య ఆశ యేసయ్యను చూడాలని. దావీదు ఆశ ఎప్పుడు దేవుని మందిరానికి నేను వెళ్తానా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తానని ఆయన ఆశ. మన ఆశ ఎప్పుడు నిద్రపోదామని మన ఆశ. ఏ ఆశ చూస్తాడు దేవుడు? దేవుని కొరకు మనం కాచుకోవాలండి, మనం కనిపెట్టాలండి. జక్కయ్య కనిపెట్టాడు. రాగానే ఇప్పుడు అందరిని వదిలేసి జక్కయ్యతోనే మాట్లాడుతున్నాడు. జక్కయ్య కిందికి దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ రోజుని యేసయ్య నీ ఇంట ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడు ఆశపడతాడు? నువ్వేం చేయాలి? ఆయన ఆశపడాలని, ఆయన కూడా నీ ఇంట్లో ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. మూడు 18 ఎఫెసీ. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. చూసారా, మనమంట ఎత్తు, వెడల్పు, లోతుల్లో మనం పెరగాలంట. ఏం పెరగాలి? మన విశ్వాసము పెరగాలి. ఎత్తులో కూడా పెరగాలి. దేనిలో పెరగాలి? వెడల్పులో, లోతులో. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, పొట్టోడు. ఈయన ఎవరో? ఆయనలో ఉన్న లోపం ఏంటి? పొట్టితనం. ఈయన పొట్టోడే కావచ్చు, కానీ గట్టోడు. చూడటానికి పొట్టోడే, ఆయనకి ధనం ఉంది, ధాన్యం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, తెలివితేటలు, లోకాన్ని ముంచే తెలివి బోల్డ్ అంత ఉంది. మనిషి అయితే పొట్టోడే, కానీ అన్నిట్లో గట్టోడేనండి. ఇప్పుడు ఈ పొట్టితనమే ఆయనకు అడ్డొచ్చింది, యేసు ప్రభు కనపడకుండా. ఇప్పుడు ఈ పొట్టితనం పోవాలంటే ఆయన ఎత్తులో ఏమవ్వాలి? పెరగాలి. ఎత్తులో పెరగాలి. పెరగాలంటే ఏం చేయాలి? ఆయన పెరగలడా? పెరగలేడు కాబట్టి చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎగబాకాడు అన్నమాట. చెట్టు పాకాడు. చూడండి, ఆ దేవుడు అంటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నన్ను మీరు సపోర్ట్ చేసుకుని ఏం చేయాలి? పైకి పాకాలి. పైకి ఏం చేయాలి? ఎగబాకాలి. ఎవరిని సపోర్ట్ చేసుకుని? దేవుణ్ణి సపోర్ట్ చేసుకుని. అందుకే
యేసయ్యను చూడాలని ఇప్పుడు ఈ చెట్టు పైకెక్కాడు అన్నమాట. ఇప్పుడు ఎత్తు పెరిగాడా లేదా? హైట్ పెరిగాడు కదా, కావలసినంత హైట్ పెరిగాడు. పెరగడానికి ఎంత కష్టపడ్డాడు. ఆ చెట్టు జారిపోతూ ఉంటే, ఎక్కుతూ ఉంటే ఎగబాకుతూ పైకెక్కాడండి యేసు. ఆ చెట్టు ఎవరంటే ద్రాక్షావల్లి. ఆయన తీగలు ఆ చెట్టును ఎగబాకాలి పైకి. ఒక బీరపాదు పెట్టామనుకోండి, చెట్టు పైకి ఎక్కిస్తాం, కింద ఏవి తినేయకుండా. అదేం చేస్తుంది? ఆనలో వేసి పైకి పాకుతూ ఉంటుంది, రోజు రోజుకి పైకి ఎక్కుతూ ఉంటుంది. అలాగే దేవుని కొరకు మనం విశ్వాసంలో ఎత్తు, వెడల్పు, లోతుల్లో మనం ఏం చేయాలి? పెరగాలి. ఎక్కడ వేసే గొంగలి అంటే వేసిన కాడ ఉన్నాను అన్నట్టుగా కాకుండా మనం ఏం చేయాలి? మనం ఎత్తు, లోతు, వెడల్పుల్లో విస్తరించాలి, పెరగాలి అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ జక్కయ్య ఆ పొట్టితనాన్ని అధిగమించడానికి ఆ చెట్టు పైకెక్కి యేసు ప్రభుని చూడగలిగాడు. మనకు కూడా యేసు ప్రభుని మనం చూడాలని ఆశ అయితే ఉంది, కానీ దేవుని మనం ఏం చేస్తున్నాము? చూడలేకపోతూ ఉన్నాం. చూడాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? విశ్వాసంలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. చూడండి, దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండమంటాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడగలగాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంటే మన విశ్వాసము పెరగాలి. దేవుణ్ణి చూడాలంటే లోతు విశ్వాసంలో, ఎత్తు, లోతు, వెడల్పుల్లో మనం విస్తరించాలి. మన పొట్టితనాన్ని అధిగమించాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన చేయమ్మా, నాకు సిగ్గండి, పాట పాడమ్మా, నా గొంతు బాగోలేదండి. నువ్వేమన్నా స్త్రీలేకవా నీ గొంతు బాగుంటాకి? బాగుంటేనే వింటారా ప్రేక్షకులు? బాగపోతే వినరా? ఏమ్మా, యేసయ్యకి నీ హృదయాన్ని చూస్తాడు, కానీ జక్కయ్య పొట్టోడని ఆ పొట్టితనాన్ని చూశాడా? పొట్టోడని జక్కయ్య ఇంటికి వెళ్ళటం మానేశాడా? నాకు గొంతు బాగాలేదు అయ్యగారు, ప్రార్థన చేయమ్మా. అబ్బో నేను చేయలేను అయ్యగారు, సిగ్గండి. చాలామంది ఈ దినాల్లో యేసు ప్రభు నీలో చూసేది ఏంటంటే నీ హృదయ వాంఛను చూస్తాడు, కానీ నీలో ఉన్న అవిటితనాన్ని దేవుడు చూడ్డం, నీలో ఉన్న లోపాన్ని దేవుడు చూడ్డం. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, ముసలిదానివైనా, పడుసుదానివైనా, ఎలాంటి దానివైనా నీలో ఎలాంటి ఆసక్తి ఉందో అదే చూస్తాడు. జక్కయ్య పుట్టుడే, కానీ ఆ అవిటితనాన్ని, ఆ యొక్క లోపాన్ని దేవుడు చూడలేదు, కానీ ఆయన హృదయ వాంఛను దేవుడు చూశాడు. నాలో లోపం ఉందని ఆయన అట్టాగే కూర్చుంటే యేసు ప్రభును చూడగలిగేవాడు కాదు. ఆ లోపాన్ని అధిగమించి చెట్టెక్కాడు. అలాగే మనం దేవుణ్ణి చూడాలి అంటే మన విశ్వాసంలో మనము పెరగాలి. అదృశ్యమైన వాటిని దృశ్యమైనవిగా చూడగలగటమే విశ్వాసం అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో. చూడండి, విశ్వాసాన్ని బట్టి మనం దేవుణ్ణి చూడగలుగుతామన్నమాట. నీలో విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. అంటే కనపడని వాటిని మనము చూడాలి అంటే మనలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. అదృశ్యమైనవి అంటే కనపడనివి, దృశ్యమైనవి అంటే కనపడేవి. కనపడని వాటిని కనపడేదిగా చూడాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. కనుక జక్కయ్య ఆ విశ్వాసములో పెరిగాడు. ఆ చెట్టు పైకి ఎగబాకి చెట్టెక్కి కూర్చుని దేవుణ్ణి చూడగలిగాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి చూస్తే చాలు అనుకున్నాడు జక్కయ్య. కానీ యేసుప్రభు అంటాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పి జక్కయ్యలోని విశ్వాసాన్ని దేవుడు చూసి జక్కయ్యతో పాటు దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడన్నమాట. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి చూడాలని అనుకున్నావేమో, కానీ చూడలేకపోవటానికి నీలో లోపము. ఏంటా లోపం? ఎదగలేకపోతున్నావు. ఎప్పుడు చూసినా ఆ 3 ముక్కల ప్రార్థనే చేస్తున్నావు. ఎప్పుడు చూసినా చర్చిలోకి వచ్చి నిద్రపోతానే ఉంటున్నావు. ఎప్పుడు చూసినా వాక్యాన్ని విని మర్చిపోతానే ఉంటున్నావు. కానీ నీలో ఏం రావాలి?
విశ్వాసం పెరిగితే ఆ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటావు. నీ విశ్వాసం పెరిగితే నీకు నిద్ర రానే రాదు. నీ విశ్వాసాన్ని అధిగమించితే నీవు చక్కగా దేవుని స్తుతించగలుగుతావు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావు. ఇవన్నీ కూడా దేన్ని బట్టి వస్తాయి అంటే నీకు విశ్వాసాన్ని బట్టే నీకు వస్తాయి. నీ విశ్వాసం ఎప్పుడు పెరుగుద్దో అప్పుడు నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. దేవుడే నీ ఇంటికి రావటానికి ఈ దినానైనా ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆ దేవుడు జక్కైతో వెళ్ళిన రీతిగా నీ ఇంటికి రావాలి అంటే మొదట నువ్వేం చేయాలి? విశ్వాసంలో పెరగాలి. ఎన్నిసార్లు చూసినా అలా నిద్రపోతానే ఉంటున్నాం. ఆ నిద్రపోతే దానివల్ల ప్రయోజనం ఉందా? దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ జాగ్రత్తగా వినలేని వారంగా ఉన్నాం. కనుక విశ్వాసాన్ని పెంపొందించుకోండి, దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ జక్కైలాగా ఆయనలో ఉన్న మనలో ఉన్న లోపాలు ఆయనలో కూడా ఉన్నాయి కదా. ఆయన పుట్టాడు కదా, అయినా ఆ లోపాన్ని ఆయన అధిగమించగలిగాడు. ఎలాగంటే విశ్వాసంతో. ఆ జారిపోద్ద చెట్టు అని తెలుసు, అయినా పుట్టోడు ఎంత స్టెప్ వేయగలుగుతాడు? పైకెక్కాలంటే ఎన్ని స్టెప్పులు వేసి ఉంటాడు? జారుతూ ఉంటే ఎగబాకి ఎక్కాడు. అలాగే మనకే మరి నిద్ర వస్తూ ఉంటుంది మందిరంలోకి వచ్చినప్పుడు. మీకే కాదు నాకు వస్తుంది. అయినా మనం ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేసుకోవాలి విశ్వాసంతో. మేము కూడా చాలా మర్చిపోతూ ఉంటాం, అయినా మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, లేదంటే పుస్తకంలో రాసుకుని దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెఫరెన్స్లో రాసుకుని దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. మరి మీకున్న లోపాలు, మీలాగా నేను మనిషినే, నాకు మరి మతిమరుపు ఉంటుంది నాకు కూడా. అలాగే నాకు నిద్ర వస్తుంది, మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ నాకు వస్తాయి. చూడండి, మొన్నటి వరకు మరి నాకు బాగోపోతే నేను నిలబడలేకపోయా, ఇంత లావు అయిపోయింది అయినా మరి నేనేం చేశా? ఎంత భయంకరమైన బాధ పుట్టేది, అయినా నిలబడి చెప్పేవాడిని కాదా? కారణం ఏంటి? మనలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే సమస్తం సాధ్యమే. మనం సాధించలేదంటే ఏది లేదు. మనకు కావలసింది విశ్వాసం. ఆ విశ్వాసం జక్కైలో ఉంది కాబట్టి జక్కైను చూడగలిగాడు, తన ఇంటికి తీసుకెళ్ళగలిగాడు. దేవుని వాక్యం అందుకే అంటుంది, యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. దొరికేటప్పుడే వెతకాలి. యేసయ్య ఏదో ఊరిలో ఉన్నాడంటే అక్కడ ఉండి చూడగలడా జక్కయ్య? చూడాలంటే ఆ ఊరు వెళ్ళాలి. కానీ వచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు జక్కయ్య? వినియోగించుకున్నాడు. ఆ ఊరు వచ్చాడని తెలవగానే అందరికన్నా ముందెక్కి వెళ్ళి మేడి చెట్టు ఎక్కి కూర్చుని ఎదురు చూస్తాడు అన్నమాట. అలాగే ఆదివారం వచ్చిందని మనకు తెలుసు. ఆదివారం దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయని మనకు తెలుసు. ఆదివారాన్ని దేవుడు పరిశుద్ధపరచాడని మనకు తెలుసు. ఆదివారాన్ని దీవించాడని మనకు తెలుసు. అయినా ఆయన సన్నిధికి మరి ముందుగా రాగలుగుతున్నామా? రాలేకపోతా ఉన్నాం. అందరికన్నా వెనకాల వచ్చి దేవుని వాక్యాన్ని వినటం కూడా వినలేకపోతున్నాం కొన్నిసార్లు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం కొన్నిసార్లు. ఆయన స్తుతించలేకపోతున్నాం కొన్నిసార్లు. ముందుగా వస్తే అందరితో పాటు నువ్వు పాటలు పాడగలుగుతావు. ముందుగా వస్తే అందరితో పాటు నువ్వు వాక్యం వినగలుగుతావు. ముందుగా వస్తే అందరితో పాటు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అన్నిట్లో పార్టిసిపేట్ చేయగలుగుతావు. అదే వెనకాల వస్తే ఏది చేయలేం. అదే విశ్వాసం అంటే. అందరికన్నా మనం ముందు రావటానికి దేవుడిచ్చిన ఏ అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. పాటలు పాడే సమయాన్ని వదులుకోకూడదు, వాక్యం వినే సమయాన్ని వదులుకోకూడదు, ప్రార్థన చేసే సమయాన్ని వదులుకోకూడదు, ఆఖరికి ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకోకూడదు. ఇవన్నీ ఉపయోగించుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి విశ్వాసముతో. మరి ఇంతవరకు మనం ఎలా ఉన్నా సరే ఇక నుండి మరి దేవుని సన్నిధికి ముందుగా వచ్చి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఆ జక్క ఏ రీతిగా పొందుకున్నాడో అలా పొందుకోవడని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, మరి నీలో ఉన్న లోపాలని నీకు నువ్వే గమనించుకో, జ్ఞాపకం చేసుకో. ప్రభా, నేను కూడా
అందరికన్నా ముందుగా నీ సన్నిధికి వచ్చి ఆ జక్కయ్యలాగా నిన్ను వెదకే భాగ్యం నాకు దయచే ప్రభా, నిన్ను చూసే భాగ్యం నాకు దయచే ప్రభా, నిన్ను నా ఇంటికి మోసుకెళ్ళే భాగ్యం నాకు దయచే ప్రభా అని చెప్పి నిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.